అరే 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 ముస ఇందాక లెఫ్ట్ సైడ్ ఏదో లేక్ వచ్చింది, అదే చిలకా లేక్ వ్యూ పాయింట్ అని ఉంది. నేను కెమెరా ఆన్ చేసి చూపించేపాటికే కొండ వచ్చేసింది. అది ఏ చిలక కోసం కట్టారో తెలీదు ఆ లేక్. మరి అది ఏ చిలక కోసం కట్టారో తెలీదు ఆ లేక్. మరి ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. कोई प्रॉब्लम है, बॉस का ड्राइवर है। మై గాడ్, క్లౌడ్స్ చూడండి అసలు. గట్టిగా పడిద్ది వర్షం. కనిపిస్తుంది ఆ క్లౌడ్స్. ఆకలేస్తుంది బాగా నాకు. ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఎప్పుడు గుద్దకండ్రా నన్ను, గుద్దితే మిమ్మల్ని గుద్దుతా తిరిగి. మళ్ళీ అటు వెళ్ళిపోతాను నేను, ఆగండి. గూగుల్ పిచ్ ఏదైపోతుంది అన్న. ప్రీమియం పవర్ పెట్రోల్ సచ్చింది గొర్రె. పెద్ద బంక్ ఉందేమో అని వచ్చా, అసలు లేదంట. లంజిపల్లి, ఇలాంటి పేర్లు మన ఇండియాలో చాలా ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా రైడ్ చేసేటప్పుడు ముంబై దగ్గరలో లంజా అని ఒక ఊరుంది తెలుసా. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి, నేను అది ఫోటో తీశాను. లంజా అని ఒక ఊరుంది. మన ఇండియాలో క్రేజీ పేర్లు ఉండే అబ్బా. అంటే మన తెలుగులో అది ఒక బూతు, అటు సైడ్ వాళ్ళకి అది ఇవన్నీ తెలియదు కదా, సో వాళ్ళు ఏమన్నా పెట్టుకుంటారు ఇంకా. సో ఇక్కడ ఏమైందంటే ఇది నయారా యా, ఈ పెట్రోల్ బంక్ పేరు నయారా. పెట్రోల్ ప్రైస్ 102 రూపీస్. వాడేమో ఇది ప్రీమియం పెట్రోలే 95 అంటున్నాడు. అంటే వీళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు. 1.5 month తర్వాత తెలుగు మాట్లాడుతుంటే ఎంత సుఖంగా ఉందో తెలుసా వింటుంటే. అబ్బా, ఫస్ట్ నేను హిందీలో మాట్లాడుతుంటే ఏపీ అని చూసి తెలుగులో మాట్లాడాడు. అబ్బా అబ్బా సుఖం ఉంది భయ్యా. సో మనోడేమంటే మా దగ్గర హయాబుజా BMW అన్నీ కొట్టిస్తారు. అరే భయ్యా, మళ్ళీ హెచ్పి బంక్కి వచ్చాను, అదొకటే దిక్కు. ఇంకా వండి ఇక్కడ ఓన్లీ డీజిలా? ఆహా, తీరిందా దూల తీరిందా? బైక్స్కి లేదా అన్న? పెట్రోల్ లేదా? పెట్రోల్ 95 పవర్ పెట్రోల్. ఓకే, తెలుగుయేనా? ఓకే, మరి వాడు తెలుగు బాగానే మాట్లాడాడు కదరా, మీకేం నొప్పిరా? తెలుగు మాట్లాడంటారా, చాలా బాగుంది వినడానికి. అన్న ప్రీమియం ఉందా లేదా? ఓకే, లెట్స్ గో గైస్. ఇంకా మనకి 70 kilometers రేంజ్ ఉంది, ప్రాబ్లం లేదు. మధ్యలో ఏదో ఒకటి తగిలిద్దిలేండి, నాకైతే ఆ నమ్మకం. ఎక్స్ట్రా గ్రీన్ అంట, ఏంటి క్లోజ్. ఎక్స్ట్రా గ్రీన్ ఏంట్రా? గ్రీన్ కలర్లో ఇస్తారేంటి పెట్రోల్? అన్న ప్రీమియం లేదా? సరే వెళ్ళొస్తా. అన్న పవర్ ఉందా? పవర్ పెట్రోల్, పవర్ పెట్రోల్ आगे मिलेगा?
అరే నేను లాస్ట్ టైం ఈ బంకీకి వచ్చాను రా. లాస్ట్ టైం వచ్చా ఈ బంక్కి, ప్రీమియం లేదన్నాడు. ఇంకా మన విజయవాడకి 500 కిలోమీటర్స్ ఉంది. 500 కిలోమీటర్స్ 9 hours చూపిస్తుంది. అండ్ రీచింగ్ టైం మార్నింగ్ 9కి రీచ్ అవుతా అని చూపిస్తుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో బ్రేక్ తీసుకున్నా. అండ్ బైక్కి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా, సో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడే ఏం తినలేదు, బట్ ఒక ఎనర్జీ డ్రింక్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. రోడ్డు మీద చూడండి, ఒక్కళ్ళు కూడా లేరు. దెయ్యాలు తిరిగే టైంలో నేను తిరుగుతున్నా. ఇప్పుడు చూడండి, మార్నింగ్ 9 చూపిస్తుంది. సిగ్గు లేకుండా ఎక్కడ ఆగకుండా వెళ్తున్నా చూడండి, దెయ్యం లాగా. సో ఇది నేను అన్నమాట. నాకు ఇది ఇష్టం. అండ్ నాకు నేను ప్రౌడ్, ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్. ఎందుకంటే ఎవరు చేయలేరు ఇట్లా స్ట్రెచెస్, లాంగ్ స్ట్రెచెస్ ఎవరు చేయలేరు. 100%లో అందరూ చేస్తారని నేను చెప్పను, ఎవ్వరు చేయలేరని చెప్పను. చేసేవాళ్ళు ఉంటారు. ఇది నా సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఇలా నాన్ స్టాప్ వేసుకుంటే నాకు తెలుస్తుంది వాట్ ఐ యామ్ అని, నేనేం చేయగలను అన్నది నాకు తెలుసు. సో దానికోసం నేను ఇలా నాన్ స్టాప్ చేస్తాను. కానీ ఎవరినో చూసి ఎవరినో బీట్ చేయాలి అనేది కాదు. నాకు ఇష్టం, నేను చేస్తున్నా అంతే. అంటే ఇవి నాకు బాగా హ్యాబిట్ అన్నమాట, నాకు నాన్ స్టాప్ వెళ్ళడం. ఓకే వర్షం పడుతుంది. పడుతుంది. మొత్తం సెటప్ తీసేసి లోపల పెట్టాలి ఇప్పుడు నేను. గోపురం మొత్తం తీసి, ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ రీచింగ్ టైం మార్నింగ్ 9 చూపిస్తుంది. నేను అది 5కి కానీ 6కి కానీ బీట్ చేయాలి. నా టార్గెట్ ఇది ఇప్పుడు. అంటే ఇలా ఏమంటారు, తడి రోడ్, ఇట్లా వెట్ రోడ్ ఉంటే నేను ఎక్కువ స్పీడింగ్ చేయలేను. బికాజ్ నా టైర్స్ స్కిడ్ అయిపోతాయి. విశాఖపట్నం 114 కిలోమీటర్స్, యాక్చువల్గా 111 కిలోమీటర్స్ విశాఖపట్నం. పెద్ద వర్షమే పడింది ఇక్కడ, పడి ఆగిపోయింది. చిన్న డ్రాప్స్ పడుతున్నాయి. ఇంకా ఇలా స్లో అయిపోతే నేను అనుకున్న రీచింగ్ టైంకి వెళ్ళలేను. అది నైట్ కాదులే, మార్నింగ్ 6-6:30కి 7 కన్నా రీచ్ అయిపోవచ్చు మనం. కానీ నాకు ఈ తడి రోడ్స్లో వాటర్ చూసారా, గోపురం తడిచిపోతుంది. ముందు కూడా కనిపించట్లేదు నాకు. ఇదిగా స్పెట్స్ చూడండి, మొత్తం వాటర్, అసలు ఏం కనిపించట్లా నాకు. డివైడర్కి వెళ్ళి గుద్దేసుకునే వాటిని ఎలా క్లీన్ చేయాలి? గ్లౌజెస్తో పోవట్లా. గ్లౌజెస్ తీసి డ్రైవ్ చేద్దాం. ఇంకా గ్లౌజెస్ తీసి లోపల పెట్టేద్దాం. One eternity later. ఇంకొక 20 minutes అయితే మనం రైడ్ స్టార్ట్ చేసి 12 hours అవుతుంది. మార్నింగ్ 1:45కి నేను స్టార్ట్ అయ్యాను. అంటే 1:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. 1:45 or 2కి పెట్రోల్ కొట్టించుకొని
అఫీషియల్గా స్టార్ట్ అయ్యాను 2 అనుకోండి అఫీషియల్గా. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:26, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది 2 అవ్వడానికి. సో నేను ఒక 20 minutes అనుకున్నా. 20 minutes అంటే 145కి 12 hours అవుతుంది ఎగ్జాక్ట్గా. మనం ఇప్పుడైతే వైజాగ్కి దగ్గరలో ఉన్నాం. ఒక 40 minutesలో మనం వైజాగ్ వెళ్ళిపోతాం. వైజాగ్ నుంచి ఇంకా నాన్ స్టాప్ రోడ్ అయితే అన్నవరం దగ్గర ఒక దగ్గర రోడ్ బాగోదు, మిగతా మొత్తం రోడ్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా 4 ఉంది కదా, అటు సైడ్ వెళ్తే మనం ఒక 30 kilometers, 30 కాదు ఒక 25 kilometers ఇటు సైడ్ వెళ్తే మనం వైజాగ్ సిటీలోకి వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్తుంది అయితే విజయవాడ కోల్కతా టు చెన్నై హైవే మీద. ఆ పక్కన సర్వీస్ రోడ్లో నుంచి వెళ్తే వైజాగ్ సిటీలోకి వెళ్తాం. ఇటు పక్కకి వస్తే మనం విజయవాడ వెళ్తాం. ఇక్కడ నుంచి 365 kilometers విజయవాడ ఉంది. సో ఫార్ సో గుడ్. $45 అయింది. మనం రైడ్ స్టార్ట్ చేసి 13 hours అయింది ఎగ్జాక్ట్గా. అండ్ మనం స్టిల్ రైడ్ చేస్తూనే ఉన్నాం, ఫుల్ నైట్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. మన రీచింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 8 o'clock చూపిస్తుంది. మనం దాన్ని బీట్ చేయాలి, మన టార్గెట్ అది. ఎంతసేపట్లో బీట్ చేస్తామో చూద్దాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అప్లోడ్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నా. బ్యూటిఫుల్ వెదర్, అసలు వర్షం పడి ఆగిపోయింది కదా, ఎంత కూల్గా ఉంది అంటే చాలా బాగుంది. 1870 అయింది, 14 liters పట్టింది. ఇంకా 258, ఇంకో ఫుల్ ట్యాంక్ పట్టింది. మొత్తం 5 full tanks, ఒక్కొక్క ఫుల్ ట్యాంక్ 1700. అండ్ గుడ్ మార్నింగ్ పీపుల్. 4 అయిపోయింది. నేను వెళ్ళేపటికి సన్ రైజ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇంకా నేను చించుకొని వేస్తా, అందుకే మెల్లగానే వెళ్తున్నా. ఇంకా నేను కూడా ఇంకా 200 kilometers ఉంది. నేను నిన్న మార్నింగ్ ఏం తినలా, ఆఫ్టర్నూన్ లంచ్ చేసా, నైట్ డిన్నర్ ఏం చేయలే. సో నిన్న ఆఫ్టర్నూన్ తిన్నదే ఇప్పటి వరకు పనిచేసింది. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది నాకు. మార్నింగ్ 4:45 అయింది. ఇంకా 3 hours చూపిస్తుంది, 3 hours 27 minutes. అంత స్పీడ్గా వెళ్ళట్లా, స్లోగానే వెళ్తున్నా. బికాస్ ఆకలిస్తుంది బాగా నాకు. చలో నో వరీస్, ఒక్క 3 hours ఓపిక పడితే ఇంట్లో ఉంటాము. బ్యాటరీ స్లోగా డౌన్ అయిపోతుంది. ఎనర్జీ డ్రింక్ కావాలి, అది లేకపోతే ఇంకా పని అవ్వదు. కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఈ గోప్రోస్ ఏమో మొత్తం క్లౌడ్సే. వర్షం అయితే పడిద్ది, గట్టిగా పడిద్ది. మనం మొత్తం ప్యాక్ చేసుకోవడం బెటర్ ముందే ఆగి. ఇంకా 5:10 అవుతుంది. ఇంకా 177 kilometers ఉంది. నేను రీచింగ్ టైం 8:10 చూపిస్తుంది. పక్క పెద్ద వర్షమే పడిద్ది. అటు మొత్తం క్లౌడ్స్ అయ్యి అది ఆ ఏరియా మొత్తం వర్షం పడిద్ది. ఇప్పుడు కెమెరా తీసేసి నేను లోపల పెట్టేస్తా. ఇది తగ్గితే మళ్ళీ నేను బ్లాక్ చేస్తా. అండ్ అప్డేట్ ఇస్తున్నా చూడండి. ఇంకా 168 kilometers, 2 hours 50 minutes, టైం 5:17 అయింది. ఒక పక్కన ఆగేసి నేను ఇవన్నీ సెట్ చేసుకుంటా, కెమెరాస్ ఇవన్నీ, ఫోన్స్ కూడా తీసేయాలి, అన్నీ తడిచిపోతాయి లేదంటే. ఓ మై గాడ్, క్లౌడ్స్ చూడండి, అసలు గట్టిగా పడిద్ది వర్షం. కనిపిస్తుంది క్లౌడ్స్, గట్టిగా పడిద్ది. చూడు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, సీ యూ అగైన్ గాయ్స్, బాయ్ బాయ్. తడిచిపోతున్నాయి, ఇంకా వర్షం ఎక్కువ పడుతుంది. బాయ్ బాయ్. వర్షం చూడండి ఎలా పడుతుందో. టైం 5:43 అవుతుంది. అప్పుడే లైట్ వచ్చేసింది.
మన బైక్ ఇక్కడ పెట్టా. ఈ బ్యాగ్ కోసమే నేను ఆగాను, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. ఇది ఎక్కడ తడిచిపోద్ది అనే భయం అయితే నేను ఆగిపోయాను. మన బైక్ అక్కడ జాకెట్ మొత్తం ఇప్పటి ఇస్తా, మొత్తం తడిచిపోయాను నేనైతే. చాలా పెద్దగా పడుతుంది, ఇంకెంతసేపు పడిద్దో తెలీదు. కొంచెం తగ్గిన తర్వాత తీసుకొని స్టార్ట్ అయిపోతాం. పని చేస్తుంది అనుకుంటున్నా, కొంచెం తడిచింది, పర్లేదు. బ్యూటిఫుల్ సన్ బ్యూటిఫుల్ మేఘాలు చూడండి, అసలు ఎంత బాగుందో స్కై, అసలు అబ్బా 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 అబ్బా. అండ్ క్లైమేట్ ఉంది గురు, మాటలు లేవు నాకైతే. బ్యూటీ 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 అసలు. 1.5 month తర్వాత మన బెంజ్ సైకిల్ వచ్చా. క్లైమేట్ కొంచెం సెట్ అయింది అండ్ బైక్ చాలా డర్టీ అయిపోయింది. ఫస్ట్ ఫ్యూల్ కొట్టిద్దాం. అండ్ టైం ఇప్పుడు 8:45 అయింది. ఇప్పుడు ఏమన్నా వాషింగ్ ఓపెన్ అయి ఉంటే వాష్ చేపించేసి ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ రెస్ట్. ఇంకా బైక్ వాష్ చేపించాలి. బైక్ వాష్ చేపించేసి, అండ్ ఇంత గలీజ్గా ఉందంటే బైక్ చాలా గలీజ్గా ఉంది. వాష్ చేయాలన్నా, నాకు ఒక అడిగే ఓపిక లేదు. మళ్ళీ ఇంటికి వెళ్తే బండి తీస్తానో లేదో తెలియదు, అందుకే నేను వాష్ చేపించేస్తున్నా. ఎంత గలీజ్గా ఉందో చూడండి బైక్. రూపురేఖలే మారిపోయింది బండివి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ రెస్ట్ తీసుకోవడమే. ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చెప్పడానికి ఓపిక కూడా లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adian Super Bike signing out.